పార్వతీపురం మంజం జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంటరీ కిడారి శ్రావణ్ మరియు జిల్లాల్లో గల 4 నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, మొన్న జరిగిన భోగాపురం యువగళం మహాసభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అందరూ ఒకే తాటిపై మన నాయకుడు చంద్రబాబు నియమించిన పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బోనాల విజయచంద్రను గెలిపించి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. జగన్ రాక్షస పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని, విజయచంద్ర గెలుపుకి అందరూ సహకరించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సార్ ఒకసారి సార్ ఇటు చూడండి. ఈరోజు మంజం జిల్లా పార్వతీపురంలో నియోజకవర్గం పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు విజయేంద్రను మీ అందరి ముందే అనౌన్స్ చేసి ఆయన ఇన్ఛార్జిగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఆఫీసులు ఓపెన్ చేయడానికి పెద్దలు బొబ్బిలి యువరాజా బేబీ నాయుడు గారిని నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా హైకమాండ్ నుంచి కూడా పార్వతీపురంలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీరంతా వెళ్ళండి, సహకరించండి. అదేవిధంగా అందరినీ ఆవాల గోపాలాన్ని ఆహ్వానించి మరి దీన్ని విజయవంతం చేయాలి. పార్వతీపురం నుంచి ఎప్పుడు కూడా క్యాండిడేట్ గెలిచేటప్పుడు మనకి అధికారం రావడం తథ్యం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ తాలూకా ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే తప్పకుండా విజయేంద్ర గెలుస్తాడని నమ్మకం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తెలుగుదేశం జనసేన కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంలో మేము మొదటిసారి ఎమ్మెల్యే 40 ఏళ్ళ క్రితం అయ్యేటప్పుడు
మోకరీ ఆఫ్ డెమోక్రసీ అని ఒక సీనియర్ మెంబర్ వాడేవాడు. అంటే ప్రజాస్వామ్యాన్ని నరమేధం చేస్తున్నారు అని. ఈ ప్రజాస్వామ్యంలో ఉండే అన్ని వర్గాలని, వ్యాపార వర్గాల్ని, ఉద్యోగ వర్గాల్ని, యువతని, మహిళల్ని, రైతుల్ని, అన్ని వర్గాల వారిని కూడా, వ్యాపారుల్ని అందరినీ కూడా మోసం చేస్తూ ఒక నరమేధం సృష్టించినటువంటి ప్రభుత్వంగా గుర్తింపబడ్డది తప్ప ఈ చేతితో 10 రూపాయలు ఇస్తే ఆ చేతితో 100 రూపాయలు ట్యాక్సులు పెంచేసి దాన్ని ఏదైతే ఆ వేదికని ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 మాసాల లోపల వేదికని విధ్వంసం చేసి కూల్చాడో, అదే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాలు, పేద ప్రజలు అందరికి కూడా ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని కూడా మరి విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాడు చేసి 30 ఏళ్ళు వెనక్కి నెట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, ఆయన తాలూకా మంత్రులు అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఆ ప్రజా అనుగ్రహమే, ఆవేశం, ఆగ్రహం, రాజ్య హింస, ఈయన పెట్టినటువంటి రాజ్య హింస ఎవరిని విడిచిపెట్టలేదు. మరి ఒకే పద్ధతిలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఉత్సాహంతో బయటికి ఉప్పొంగినట్టుగా, పాలు పొంగినట్టుగా వస్తున్నారు. దాన్ని మనం మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి సభలో మనం చూసాం, యువగలం ముగింపు సభలో. మరి అలాంటి సభని కడి విని ఎరిగినటువంటి రీతిలో మన ఉత్తరాంధ్రలో జరిగింది. ఆ జనం ఉత్సాహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, అదేవిధంగా జనంలో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి ఉత్సాహంగా మన సభకు వచ్చారు. అందువల్ల జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి గెలిపించాలి అనేటటువంటి పద్ధతిలో మరి వాళ్ళందరూ ముందుకు తిరిగారు. 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో మరి పరిపాలన చేశారు. అదేవిధంగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని విడిపోయిన తర్వాత దీనికి ఒక అంకురార్పణ చేస్తూ అవతల అభివృద్ధిలోనూ, యువతల సంక్షేమంలోనూ ఆయన ప్రత్యేక మార్పును పెట్టి ఈ చిన్న బేబీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడి మరి ఆంధ్రప్రదేశ్ పునాదులు వేస్తే మరి మిగతాది పూర్తి చేయాల్సినటువంటి మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం